Hi TSAT viewers, we are discussing environment, science and technology question and answer with explanation for all the competitive exams. Question number 1. Consider the following statements regarding nano urea liquid seen recently in news. 1. It is developed by IFFCO. 2. It will improve nitrogen use efficiency of plants. 3. It will protect plant from lodging effect. Choose the correct answer from the quotes given below. Option A, 1 only. Option B, 2 and 3. Option C, 3. Option D, 1, 2, 3. ఇచ్చిన క్వశ్చన్ దేనికి రిలేటెడ్? నానో యూరియా లిక్విడ్. నానో యూరియా అంటే నానో టెక్నాలజీ, ఇది ఒక ఫ్యూచరిస్ట్ టెక్నాలజీ. అంటే దీనివల్ల ఇంప్రూవ్ అవుతుంది, గ్రోత్ ఉంటుంది, ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది ఫర్దర్గా. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై IFFCO అంటే ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇట్ విల్ ఇంప్రూవ్ నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్లాంట్స్. సో యూరియా దేనికోసము మనం అంటే ఫీల్డ్లో యూజ్ చేస్తాం? ప్లాంట్స్ ఎఫిషియన్సీ కోసం. సో నానో యూరియా లిక్విడ్ ఏంటంటే ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇది ఛాన్సెస్ ఉంది. 2. ఇట్ విల్ ప్రొటెక్ట్ ప్లాంట్స్ ఫ్రమ్ లాడ్జింగ్ ఎఫెక్ట్. లాడ్జింగ్ ఎఫెక్ట్ అంటే మామూలుగా ఇప్పుడు క్రాప్ ఉందనుకో, రైస్ ఉందనుకో, ప్యాడీ ఫీల్డ్ ఏంటంటే కొన్ని మామూలుగా డైరెక్ట్గానే ఇలా పడిపోతుంది స్టెమ్స్ అన్ని. సో అలా దీని లాడ్జింగ్ ఎఫెక్ట్ అనమాట దీన్ని. అదే నార్మల్గా ప్రొటెక్ట్ చేస్తే ఇలా స్ట్రైట్ అయిపోతుంది క్రాప్ మొత్తం, ఆ ప్లాంట్ అంతా. సో లాడ్జింగ్ ఎఫెక్ట్, ఇట్ విల్ ప్రొటెక్ట్ ప్లాంట్స్ ఫ్రమ్ లాడ్జింగ్ ఎఫెక్ట్. సో ఇది ఛాన్సెస్ ఉంది. ఆప్షన్ 3 ఛాన్సెస్ ఉంది, 2 ఉంది, ఫస్ట్ 1 ఉంది. సో డి ఇస్ ద ఆప్షన్. మన ఎక్స్ప్లెనేషన్ చూస్తే, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇంట్రడ్యూస్డ్ వరల్డ్ ఫస్ట్ నానో యూరియా లిక్విడ్ ఫర్ ఫార్మర్స్ అక్రాస్ ద వరల్డ్. ఇది ఒక ఫస్ట్ నానో యూరియా లిక్విడ్ ఫర్ ఫార్మర్స్ అక్రాస్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఎ న్యూట్రియంట్ అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, టు ప్రొవైడ్ నైట్రోజన్ టు ప్లాంట్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద కన్వెన్షనల్ యూరియా. కన్వెన్షనల్ యూరియా అనేది మన సాలిడ్లో ఉంటుంది అనమాట. అంటే ఫార్మర్ ఏమో ఫీల్డ్లో వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం అది లిక్విడ్ ఫామ్లో కాకుండా ఫార్మర్ ఫీల్డ్లో వెళ్ళి ఇలా విసేస్తారు అనమాట. సో ఈ నానో యూరియా లిక్విడ్ ఏంటంటే డైరెక్ట్గా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో టు ప్రొవైడ్ నైట్రోజన్ టు ప్లాంట్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద కన్వెన్షనల్ యూరియా. ఇట్ ఈస్ డెవలప్డ్ టు రీప్లేస్ కన్వెన్షనల్ యూరియా అండ్ ఇట్ కర్టైల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సేమ్ బై అట్లీస్ట్ 50%. కన్వెన్షనల్ యూరియా ఎఫెక్ట్ ఏంటంటే 30 నుంచి 40% ఉంటుంది. అదే నానో యూరియా లిక్విడ్ ఏంటంటే మోర్ దెన్ 80% ఉంటుంది అనమాట ఎఫెక్టివ్గా. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ ఫర్ ప్లాంట్ న్యూట్రిషన్ విచ్ ఇంక్రీజ్ ప్రొడక్షన్. సో దీనివల్ల ఏంటంటే ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది నానో యూరియా అండ్ దీనివల్ల ప్రొడక్షన్ ఎక్కువ ఇంప్రూవ్ ఉంటుంది అండ్ న్యూట్రిషన్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఇట్ విల్ బూస్ట్ ఇట్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ by reducing the excess use of urea application in the soil and will make the crop stronger untadi and healthier untadi and protect them from lodging effect. So మామూలుగా మనం ఎక్కువ NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఫీల్డ్లో. సో ఈ నానో యూరియా వల్ల ఏంటంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉంటుంది అనమాట. అంటే మరీ ఎక్సెస్ యూజ్ చేయడం కన్నా ఆ యూజ్ చేసింది కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది డైరెక్ట్ ప్లాంట్కి. అండ్ క్రాప్ కూడా స్ట్రాంగర్ ఉంటుంది అండ్ హెల్తియర్గా ఉంటుంది అండ్ ప్రొటెక్ట్ దమ్ ఫ్రమ్ లాడ్జింగ్ ఎఫెక్ట్. సో లాడ్జింగ్ ఏంటంటే ఇస్ ద బెండింగ్ ఓవర్ ద స్టెమ్స్ నియర్ ద గ్రౌండ్ లెవెల్. అంటే మామూలుగా ఇది గ్రౌండ్ ఉందనుకో, సాయిల్ ఉందనుకో, సో ఇలా కింద పడిపోకుండా ఇలా అంటే స్ట్రైట్ అయిపోద్ది అనమాట స్టెమ్స్ నియర్ ద గ్రౌండ్ లెవెల్ ఆఫ్ గ్రెయిన్ క్రాప్స్ విచ్ మేక్స్ దెమ్ వెరీ డిఫికల్ట్ టు హార్వెస్ట్. మామూలుగా ఇది హార్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే చాలా డిఫికల్ట్ అయిపోద్ది అనమాట. అండ్ కెన్ డ్రామాటికల్లీ రెడ్యూస్ ఈల్డ్. అల్టిమేట్ ప్రొడక్షన్ ఏమో తగ్గుద్ది దాని ఈల్డ్. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. 1. ఎసిడిక్ లయన్. 2. ఎసిడిక్ చితా. 3. ఎసిడిక్ ఎలిఫెంట్. విచ్ ఆఫ్ ద అబోవ్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ ఆర్ ఎండమిక్ టు ఇండియా? ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి? స్పీసీస్ ఆఫ్ యానిమల్ ఈజ్ అబోవ్ ఎండమిక్ టు ఇండియా. ఎసిడిక్ లయన్, ఎసిడిక్ చితా అండ్ ఎసిడిక్ ఎలిఫెంట్. ఎండమిక్ నార్మల్గా అయితే మనం త్రూ అవుట్ ఇండియాలో అయితే ఎలిఫెంట్ అయితే ఉన్నది ఈ ల్యాండ్స్కేప్లో.
ఇక్కడ ఇచ్చింది ఎండమిక్ టు ద ఇండియా అంటే చిట్టా అయితే మొత్తానికి ఎక్స్టెంట్ అయిపోయింది 50 years ఎబోనే. ఏసియాటిక్ లయన్ ఇది ఓన్లీ గిర్ ఫారెస్ట్ రీజన్లో గుజరాత్లో ఉందన్నమాట. సో ఆప్షన్ ఇది 3 ఇది రాంగ్, ఇది కాదు. సో 2 and 3 ఎలిమినేట్ చేస్తే మనం ఏసియాటిక్ లయన్ ఒకటి ఉంటుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సొల్యూషన్ చూస్తే ఏసియాటిక్ లయన్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ అండ్ అరౌండ్ గిర్ నేషనల్ పార్క్ ఆఫ్ గుజరాత్. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఓన్లీ గుజరాత్లో ఉంటుంది, అది కూడా గిర్ ఫారెస్ట్ ఏరియాలో అంటే గిర్ నేషనల్ పార్క్లో. దీస్ ఆర్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్ స్పీసీస్. ది ఏసియాటిక్ లయన్ ఈజ్ వన్ ఆఫ్ 5 species ఆఫ్ క్యాట్స్ నేటివ్ టు ఇండియా. ఏసియాటిక్ లయన్ ఏమో 5 species ఆఫ్ క్యాట్స్ నేటివ్ టు ఇండియా. అందులో 1 బెంగాల్ టైగర్, 2 ఇండియన్ లియోపార్డ్, 3 స్నో లియోపార్డ్, 4 క్లౌడెడ్ లియోపార్డ్, 5th ఏమో ఏసియాటిక్ లయన్. ఇదొక 5 species ఆఫ్ క్యాట్స్ నేటివ్ టు ఇండియా. ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి ఇంకోటి ఏసియాటిక్ చీతా. ఇదొక క్రిటికల్లీ ఎండేంజర్డ్ చీతా, సబ్ స్పీసీస్ సర్వైవింగ్ టుడే ఓన్లీ ఇన్ ఇరాన్లో ఉంది. ఈ ఏసియాటిక్ చీతా ఏమో ఓన్లీ ఇరాన్లో ఉంది, అది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట ఇది. ఇన్ 1952 ఏసియాటిక్ చీతా వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఎక్స్టింక్ట్ ఫ్రమ్ ఇండియా. ఇంకో విషయం ఏంటంటే ఏసియాటిక్ చీతా ఏమంటే ఇది ఫాస్టెస్ట్ రన్నర్ ఆన్ ఎర్త్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే 50 చీతానానికి ఏంటంటే రీఇంట్రొడక్షన్ చేయాలి అంటే ఇండియాలో. ఎస్పెషల్లీ ఏంటంటే మధ్యప్రదేశ్లో ఈ స్పేసీస్కి ఏమో ల్యాండ్స్కేప్ అంతా యూజ్ ఉందన్నమాట. 50 ఏసియాటిక్ చీతా 5 years ప్రోగ్రామ్ కోవిడ్ వల్ల కొంచెం స్టాప్ అయింది. ఫర్దర్గా ఏంటంటే ఇది 5 yearsలో 50 ఇంట్రొడక్షన్ చేయాలని, అది కూడా సౌత్ ఆఫ్రికా నుంచి అండ్ నమీబియా నుంచి రిలేటెడ్ టు ఏసియాటిక్ చీతా. నెక్స్ట్ ఏసియన్ ఎలిఫెంట్ ఆల్సో నోన్ యాజ్ ఏసియాటిక్ ఎలిఫెంట్ is the only living species of the genus Elephas and it is distributed throughout Indian subcontinent and Southeast Asia. From India ఏమో in the west, Nepal in the north, Sumatra in the south, ఇక్కడేమో బోర్నియా ఏమో in the east. అంటే మామూలుగా ఇండియా మ్యాప్ ఇలా ఉంటే ఈ రీజియన్ ఈయనంతమాట ఏసియాటిక్ ఎలిఫెంట్. It is listed as endangered on the IUCN Red List of threatened species. It is also listed in Schedule 1 of Wildlife Protection Act 1992. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎండమిక్ టు ఇండియా అబౌవ్ స్పీసీస్ ఏసియాటిక్ లయన్, ఏసియాటిక్ చీతా, ఏసియాటిక్ ఎలిఫెంట్. సో ఏసియాటిక్ లయన్ ఏమో ఓన్లీ గుజరాత్లో ఉన్నది, అది కూడా గిర్ నేషనల్ పార్క్లో. ఏసియాటిక్ చీతా ఏమో ఆల్రెడీ మన ఇండియాలో ఎక్స్టింక్ట్ అయిపోయింది, ఇది ఓన్లీ ఉన్నది ఇరాన్లో ఉన్నది అండ్ క్రిటికల్లీ ఎంజాయిడ్ స్పీసీస్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీఇంట్రొడ్యూస్ చేస్తున్నారు 50 species ఫర్ 5 years ప్రోగ్రామ్ అండ్ ఇది ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియా నుంచి. ఏసియాటిక్ ఎలిఫెంట్ ఏమో ఎండేంజర్డ్ స్పీసీస్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1992. థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ International Geoscience and Geopark Program. Third, Climate and Clean Air Coalition. Fourth, International Hydrological Program. Which of the above is with initiative of UNESCO? UNESCO అంటే United Nations Educational, Scientific and Cultural Organization. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే యునెస్కో గురించి. యునెస్కో అనేది ఇక్కడ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని ఇనిషియేటివ్ ఆఫ్ యునెస్కో దాన్ని. సో ఇచ్చిన క్వశ్చన్లో ఏంటండి మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. సో ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్. సో ఇక్కడ మ్యాన్ అండ్ బయోస్పియర్ అంటే ఇది ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ జియో సైన్స్ జియో పార్క్ ప్రోగ్రామ్. సో జియో సైన్స్ జియో పార్క్ అంటే ఇది కొంచెం ఇదొక ఛాన్సెస్ ఉంది. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition అంటే క్లైమేట్ దీనికి సంబంధం లేదు, ఇది యునెస్కో దానికి, క్లైమేట్ దానికి. ఇంకోటి నెక్స్ట్ ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్. హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఫ్యూచరిస్ట్ టెక్నాలజీ. సో దీనివల్ల అనేది సైంటిఫిక్గా ఎడ్యుకేషనల్గా సో దీనికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో మనం ఇది ఆప్షన్లో చూస్తే మనం థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే
మన మిగిలింది ఎంత 1 ఓన్లీ అండ్ 1 to 4 ఓన్లీ. సో 1 ఆల్రెడీ ఎలాగో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అనేది కరెక్టే. సో నెక్స్ట్ 2 and 4 చూడండి ఒకసారి, ఇంటర్నేషనల్ జియో సైన్స్ జియో పార్క్ ప్రోగ్రామ్. సో ఇది ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే జియో సైన్స్ అండ్ జియో పార్క్ ఇది చూడండి ఒకసారి బ్రేక్ చేయండి, జియో సైన్స్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చర్ ఉంది. సో ఇది కూడా ఛాన్సెస్ ఉంది. సో 1 to 4 ఛాన్సెస్ ఉందంటే 100% ఇది కరెక్టే. సో సి ఈజ్ ద ఆప్షన్. సో యునెస్కో ఏంటంటే యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇట్ సీక్స్ టు బిల్డ్ పీస్ త్రూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్, ది సైన్స్ అండ్ కల్చర్. సో యునెస్కో ప్రోగ్రామ్ ఎంత కాంట్రిబ్యూట్ చేశానంటే అచీవ్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ డిఫైన్డ్ ఇన్ అజెండా ఆఫ్ 2030 అడాప్టెడ్ బై ద UN జనరల్ అసెంబ్లీ ఇన్ 2015లో. సో యునెస్కో దేని అచీవ్మెంట్ ఏంటంటే SDG గోల్స్ ఉంది కదా, సో దానికి ఇది ఆల్రెడీ అజెండా 2030లో ఉందన్నమాట. సో దీన్ని అడాప్ట్ చేసిన ఇప్పుడు UN జనరల్ అసెంబ్లీలో 2015 యునెస్కో గురించి నేర్చుకోవాలంటే. నెక్స్ట్ సో ఇనిషియేటివ్ ఆఫ్ యునెస్కో ఏంటంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్స్. సో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంట్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ అంట. ఇదేంటి ఇంటర్ గవర్నమెంట్, ఇది కూడా నేర్చుకోవాలి, ఇంటర్ గవర్నమెంట్ సైంటిఫిక్ ప్రోగ్రామ్. దీని ఒక ఎయిమ్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ ఎన్హాన్సింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. దీన్ని మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్స్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ ఎన్హాన్సింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ people and their environment. So it combines natural and social sciences with a view to improving human livelihood and safeguarding natural and managed ecosystem. So దీనివల్ల ఏంటంటే హ్యూమన్ లైవ్లీహుడ్ అండ్ సేఫ్ గార్డింగ్ నేచురల్ అండ్ మేనేజ్ ఈకోసిస్టమ్ వల్ల ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దేని త్రూ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ వల్ల. సో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ ఏంది, ఇది ఒక ఇంటర్ గవర్నమెంట్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ అనమాట. సో దీని యొక్క ఏం ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ people and their environment and the scientific basis program enhancing the relation between people and their environment. So it combines natural and social sciences with a view to improving human livelihood and safeguarding natural and managed ecosystem. So ఇది ఇంకోటి ఏంటంటే thus promoting and innovating approaches to economic development that are socially and culturally appropriate and environmentally sustainable. సో ఇది ఇంకోటి ఏంటంటే దీన్ని ప్రమోటింగ్ అండ్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ దట్ ఆర్ సోషల్లీ అండ్ కల్చరల్లీ అప్రోప్రియేట్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్. ఇంకో విషయం ఏంటంటే ఇండియా హ్యాస్ 18 బయోస్ఫియర్ రిజర్వ్, అవుట్ ఆఫ్ విచ్ 11 ఏమో రికగ్నైజ్ ఉంది దేని కింద, అండర్ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. సో మనం ఇనిషియేటివ్ ఆఫ్ యునెస్కో, మనం ఇప్పుడు ఉన్న టాపిక్ ఏంటంటే యునెస్కో. సో ది యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అందులో ఏంటంటే దాని ఇనిషియేటివ్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఏంటంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. సో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్లో ఏంటంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ సైంటిఫిక్ ప్రోగ్రామ్. సో దీని ఏమైందంటే టు ఎస్టాబ్లిష్ ఏ సైంటిఫిక్ బేసిస్ ఫర్ ఎన్హాన్సింగ్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. సో ఇంకోటి ఏంటంటే ఇండియా హ్యాస్ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉందన్నమాట. అందులో ఏంటంటే 11 ఏమో రికగ్నైజ్ ఉంది దేని కింద, మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ కింద. నెక్స్ట్ సెకండ్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ జియో సైన్స్ అండ్ జియో పార్క్ ప్రోగ్రామ్. సో ఇంటర్నేషనల్ జియో సైన్స్ అండ్ జియో పార్క్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఒక 2 టైప్స్ అనమాట. దీనిలో టూ పిల్లర్స్ ఉన్నారనమాట. ఫస్ట్ పిల్లర్ ఏంటంటే ఇంటర్నేషనల్ జియో సైన్స్ ప్రోగ్రామ్ సిన్స్ 1972 has harnessed the intellectual capacity of worldwide network of geoscientists to lay the foundation for our planet future, focusing on responsible and environmental resource extraction. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో న్యాచురల్ హజార్డ్ రెసిలియన్సీ అండ్ ప్రిపేర్డ్నెస్ అడాప్టబిలిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ చేంజింగ్ క్లైమేట్. సో ఉన్న చేంజింగ్ క్లైమేట్ దాంట్లో ఉంటుంది, ఉన్న సిచ్యువేషన్ దానికి ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ జియో సైన్స్ ప్రోగ్రామ్ ఏంటంటే దీనికి తగినట్టు టెక్నాలజీ ఇంకా రెసిలియన్స్ దాన్ని ప్రిపేర్ చేస్తుంటుంది అనమాట. ఇంకోటిది యునెస్కో గ్లోబల్ జియో పార్క్. ఇది ఒక ఆర్ లాబొరేటరీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విచ్ ప్రమోట్ ద రికగ్నిషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎర్త్ హెరిటేజ్ and sustainable of local communities. As of July 2020, there are 161 UNESCO global geoparks within 44 member states, covering a total of 3,25,179 square kilometer అనమాట. ఏది యునెస్కో గ్లోబల్ జియో పార్క్స్. సో మనం నేర్చుకునేది ఏంటంటే యునెస్కోలో సెకండ్ ఇనిషియేటివ్ ఏంటంటే ఇంటర్నేషనల్ జియో సైన్స్ అండ్ జియో పార్క్ ప్రోగ్రాంలో అందులో 2 పిల్లర్స్ మాట. సో అందులో వన్ ఆఫ్ ద పిల్లర్ ఏంటంటే యునెస్కో గ్లోబల్ జియో పార్క్. సో యునెస్కో గ్లోబల్ జియో పార్క్ ఏంటంటే అందులో
161 యునెస్కో గ్లోబల్ జియో పార్క్ ఉంది విత్ ఇన్ 44 మెంబర్స్ స్టేట్లో, కవరింగ్ టోటల్ ఆఫ్ 3,25,179 స్క్వేర్ కిలోమీటర్. థర్డ్ వన్ ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్. ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్. సో ఇస్ ద ఓన్లీ, చూడండి, ఇంటర్ గవర్నమెంట్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ ఇస్ ద ఓన్లీ ఇంటర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ సిస్టమ్ డివోటెడ్ టు వాటర్ రీసెర్చ్. దేనికోసము? వాటర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కెపాసిటీ ఆఫ్ ద డెవలప్మెంట్. సో ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటర్ గవర్నమెంట్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ ఈస్ ద ఓన్లీ ఇంటర్ గవర్నమెంటల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఆఫ్ సిస్టమ్ డివోటెడ్ టు వాటర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్. దేనికోసం? వాటర్ రీసెర్చ్ కోసం అండ్ మేనేజ్మెంట్ కోసం అండ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కెపాసిటీ డెవలప్మెంట్. సో ఇందా మనం ఏం నేర్చుకున్నాం? యునెస్కో అంటే ఏంది? ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కదా. సో అందులో ఎడ్యుకేషన్ ఇక్కడ ఏంది? రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కూడా ఉంది కదా. సో అలా మనం కొన్ని మన ఆన్సర్ వచ్చినప్పుడు పెట్టవచ్చు ఇలా పాయింట్ ట్రిక్స్గా. సో నెక్స్ట్ ఏంటంటే క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition ఏంటంటే ఇట్ ఈస్ ఇనిషియేటివ్ ఆఫ్ యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే యుఎన్ఈపీ ఎక్కువ మోస్ట్లీ క్లైమేట్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. ఇది ఒక యుఎన్ వాడి కాబట్టి, యుఎన్ రిలేటెడ్ కాబట్టి. సో ఇట్ ఈస్ ద ఓన్లీ గ్లోబల్ ఎఫర్ట్ that unites government, civil society, private sector committed to improving air quality and protecting the climate in next few decades. దేనికోసము? reducing short lived climate pollutant across the sector. సో ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంట్ హైడ్రోలాజికల్ ప్రోగ్రాము. ఇది ఓన్లీ ఇంటర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్ డివోటెడ్ టు వాటర్ రీసెర్చ్ కోసం, ఇంకోటి అంటే మేనేజ్మెంట్ కోసం అండ్ అది వాటర్ మేనేజ్మెంట్ కోసం అండ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ కెపాసిటీ డెవలప్మెంట్ కోసం. ఇది ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition. ఇది మనం ఆప్షన్లు ఇచ్చారు కదా. సో దీని గురించి నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. సో ఇట్ ఇస్ ఒక ఇది ఇనిషియేటివ్ ఆఫ్ యుఎన్ఈపీ. ఇది ఒక ఓన్లీ గ్లోబల్ ఎఫర్ట్ ఏంటంటే యుఎన్ఈపీ, ఇది గ్లోబల్ ఎఫర్ట్ దాట్ యునైట్స్ గవర్నమెంట్, సివిల్ సొసైటీ అండ్ ప్రైవేట్ సెక్టర్ అన్నమాట టు కమిటెడ్ టు ఇంప్రూవింగ్ ఎయిర్ క్వాలిటీ అండ్ ప్రొటెక్టింగ్ ది climate in next few decades. దేనికోసం? reducing short lived climate pollutant across the sector. Next, coalition initiative focus on methane, black carbon, hydrofluorocarbons. At the same time, partner recognize that action as short lived climate pollutant must complement and supplement, not replace global action to reduce carbon dioxide. In particular effort under UNFCCC. ఏది? క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalitionలో. అందులో కోalition ఇనిషియేటివ్ ఏంటంటే దీంట్లో ఫోకస్ ఏంటంటే మీథేన్, బ్లాక్ కార్బన్, హైడ్రోఫ్లోరోకార్బన్. అట్ ద సేమ్ టైం పార్ట్నర్స్ రికగ్నైజ్ దట్ యాక్షన్ ఆన్ షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్. ఇది ఎందుకోసం అంటే నాట్ రీప్లేస్ గ్లోబల్ యాక్షన్ టు రెడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ పర్టికులర్ ఎఫర్ట్ అండర్ యుఎన్ఎఫ్సిసి. సో మనం నేర్చుకుందంటే యుఎన్ఎస్కోలో దానికి ఏంటంటే ఆప్షన్ ఇచ్చింది మనకు 4 ఆప్షన్ ఇచ్చారు. ఇది మ్యాబ్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ జియో సైన్స్ అండ్ జియో పార్క్స్ ప్రోగ్రామ్, క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition ఒకటి, ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్. సో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ఏంటంటే దీని ఒక రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. దానికోసము ఇదేంది? మ్యాన్ అండ్ బయోస్పియర్. సో దీని ఒకటి. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏంటంటే ఇండియాలో ఆల్రెడీ ఏంటంటే 18 బయోస్పియర్ రిజర్వ్లో 11 has been recognized internationally under man and biosphere program. So international geoscience geopark program నేర్చుకున్నాము ఇట్లా. నెక్స్ట్ 4th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో కన్వెన్షన్, ఇంకోటి ప్రోటోకాల్స్. ఇంకోటి ఫస్ట్ ఏంటంటే బోన్ కన్వెన్షన్. దీని రిలేటెడ్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఇచ్చారు. కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్, వియన్నా కన్వెన్షన్. హజార్డస్ వేస్ట్ అండ్ their disposal, Basel Convention. Protection of ozone layer, 4th one. Kigali Agreement, amendment to Montreal Protocol. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకు మామూలుగా అయితే బోన్ కన్వెన్షన్, ఇది ఏంది మనకు కొంచెం తెలిసిన బోన్ కన్వెన్షన్ అంటే ఇది మైగ్రేటరీ స్పీసీస్ అంటే తెలుస్తుంటే మనకు ఇది మనము దీని గురించి కొంచెం తెలుస్తుంటే మనం ఇది పెట్టవచ్చు. వియన్నా కన్వెన్షన్. సో హజార్డస్ వేస్ట్ ఇదైతే కాదు. బెసల్ కన్వెన్షన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. సో ఇదేంది? బెసల్ కన్వెన్షన్ ఇది రాదు. కిగాలి అగ్రిమెంట్, అమెండ్మెంట్ టు ద మోంట్రియల్ ప్రోటోకాల్. సో ఇది ఛాన్సెస్ ఉంది. సో మనం 2 రిమూవ్ చేస్తే
మన అల్టిమేట్ మిగిలింది 2 and 3 మనకు మిగిలింది డి ఆప్షన్. సో మనం ఇప్పుడు బోన్ కన్వెన్షన్ గురించి నేర్చుకుంటే ఇది ఆల్సో నోన్ యాజ్ ఎ కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ దాట్ దీని యొక్క ఎయిమ్స్ ఏంటంటే టు కన్జర్వ్ మైగ్రేటరీ స్పీసీస్ త్రూ అవుట్ దేర్ రేంజెస్. సో ఇట్ ఈస్ ద ఓన్లీ గ్లోబల్ అండ్ యునైటెడ్ నేషన్ బేస్డ్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెరిస్ట్రియల్, ఆక్వాటిక్ అండ్ ఏవియన్ మైగ్రేటరీ స్పీసీస్. టెరిస్ట్రియల్ అంటే ల్యాండ్స్ ఉంటుంది కదా, అంటే ల్యాండ్స్కేప్ ఉంటుంది, దాని త్రూ ఉండదు. ఆక్వాటిక్ అంటే వాటర్ బేస్డ్. సో బోన్ కన్వెన్షన్ ఏంటంటే ఆల్సో నోన్ ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ దట్ ఎయిమ్స్ అండ్ దీని ఒక ఎయిమ్ ఏంటంటే టు కన్జర్వ్ మైగ్రేటరీ స్పీసీస్ త్రూఅవుట్ ద రేంజెస్. ఇట్ ఇస్ ద ఓన్లీ గ్లోబల్ అండ్ యునైటెడ్ నేషన్ బేస్డ్ ప్రోగ్రామ్ అంట. ఇంకోటి ఏంటంటే ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెరెస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ అండ్ ఏవియన్ మైగ్రేటరీ స్పీసీస్. నెక్స్ట్ వియన్నా కన్వెన్షన్. ఇది దేనికోసం? ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. సో ఇదొక ఈజ్ ఎ మల్టీలేటరల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్. ఎప్పుడు సైన్ చేసినప్పుడు అంటే 1985. దట్ ప్రొవైడ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ రిడక్షన్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్ డ్యూ టు కాంట్రిబ్యూషన్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ రిజల్టింగ్ ఇన్ ఇంక్రీజ్డ్ ది థ్రెట్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. సో వియన్నా కన్వెన్షన్ అంటే దేనికోసం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అనమాట. ఇదొక మల్టీలేటరల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్ అనమాట. ఇది ఎప్పుడు సైన్ చేశారంటే 1985లో సైన్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఇది దేనికోసం అంటే ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఏంటంటే రిడక్షన్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్. దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఓజోన్ లేయర్ అనేది డిస్ట్రాక్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఓజోన్ లేయర్ వల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల మనకు థ్రెట్ ఉందన్నమాట. థ్రెట్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ వల్ల ఇలా రావడం ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో వియన్నా కన్వెన్షన్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఇది ఒక మల్టీలేటరల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్ అనమాట. ఇది దేనికోసం అంటే రిడక్షన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్ డ్యూ టు దేర్ కాంట్రిబ్యూషన్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ రిజల్టింగ్ ఇన్ అన్ ఇంక్రీజ్ థ్రెట్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. నెక్స్ట్ వన్ బెసెల్ కన్వెన్షన్. ఇదొక ఇంటర్నేషనల్ ట్రీటీ దట్ వాస్ డిజైన్ టు రెడ్యూస్ మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ బిట్వీన్ నేషన్ అండ్ స్పెసిఫికల్లీ దేనికోసం ఏంటంటే ప్రివెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ ఫ్రమ్ డెవలప్డ్ టు లెస్ డెవలప్డ్ కంట్రీస్. ఇది దేనికోసం బెసెల్ కన్వెన్షన్ అంటే ఇదొక ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇది దేనికోసం డిజైన్ చేశారంటే రెడ్యూస్ మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. సో వేస్ట్ అయితే ఉంటాయి, హజార్డస్ వేస్ట్ ఉంటాయి కదా, సో దానికి తగ్గించడానికి కోసము ఇదొక ఇంటర్నేషనల్ ట్రీటీ అని ఉందన్నమాట. సో ఈ ట్రీటీ వల్ల ఏంటంటే బిట్వీన్ నేషన్ అండ్ స్పెసిఫికల్ ఏంటంటే ప్రివెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీ నుంచి లెస్ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు మామూలుగా వెస్టర్న్ కంట్రీస్ ఉంటాయి కదా డెవలప్డ్ కంట్రీ, ఇంకొంచెం మామూలుగా పూర్ కంట్రీస్ ఉంటాయి కదా లెస్ డెవలప్డ్ కంట్రీ. సో అలా తగ్గించడానికి వాళ్ళు అక్కడి నుంచి వేస్ట్ ఏంటంటే మామూలు పూర్ కంట్రీస్ పంపిస్తారనమాట. సో దాన్ని తగ్గించడం కోసము ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ అనమాట. ఇది బెసెల్ కన్వెన్షన్. నెక్స్ట్ ఇంకోటి కిగాలి అగ్రిమెంట్. కిగాలి అగ్రిమెంట్ దేనికోసం? ఇది ఒక అమెండ్మెంట్ దేనికంటే మోంట్రియల్ ప్రోటోకాల్. సో విచ్ సీక్స్ టు గ్రాడ్యువల్లీ రెడ్యూస్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోఫ్లోరోకార్బన్. సో దేనికోసం ఏంటంటే ఇది ఒక మోంట్రియల్ ప్రోటోకాల్ విచ్ సీక్స్ టు గ్రాడ్యువల్లీ రెడ్యూస్ ద కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోఫ్లోరోకార్బన్. ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్. దీన్ని లీగల్లీ బైండింగ్. సో లీగల్లీ బైండింగ్ ఏంటంటే కంపల్సరీ అగ్రిమెంట్ దానికి ఉండాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే డిజైన్ టు క్రియేట్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్ ఇన్ ఇంటర్నేషనల్ లా. సో కిగాలి అగ్రిమెంట్ ఏంటంటే ఇది ఒక మాంట్రియల్ ప్రోటోకాల్. దీనివల్ల ఏంటంటే విచ్ సీక్స్ టు గ్రాడ్యువల్లీ రెడ్యూస్ ద కన్సంప్షన్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోఫ్లోరోకార్బన్. దేనికోసము? కన్సంప్షన్ అండ్ రెడ్యూస్ దేనికోసము? ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోఫ్లోరోకార్బన్. ఇదేంటంటే ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ డిజైన్ టు క్రియేట్ రైట్స్ అండ్ అబ్లిగేషన్ ఇన్ ఇంటర్నేషనల్ లా. సో మనం నేర్చుకుంది ఏంది? ఫస్ట్ బోన్ కన్వెన్షన్ ఏమో కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ కోసం ఆఫ్ వైల్డ్ యానిమల్స్. అందులో ఏంటంటే టెరిస్ట్రియల్, ఆక్వాటిక్ అండ్ ఏవియన్ మైగ్రేటరీ స్పీసీస్ బోన్ కన్వెన్షన్. సెకండ్ ఏంటంటే వియన్నా కన్వెన్షన్. ఇది ఒక ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ కోసము. సో ఇదేంటంటే మల్టీలేటరల్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్ సైన్ ఇన్ 1985లో చేశారనమాట. సో దేనికోసం ఏంటంటే రిడక్షన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఓజోన్ లేయర్ ప్రాబ్లం డిస్ట్రాక్షన్ అవుతుంది కాబట్టి దానికోసం దీనివల్ల ఏంటంటే మనకు ఫర్దర్గా ఏంటంటే స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో దానికోసము క్లోరోఫ్లోరోకార్బన్ తగ్గించడానికి కోసమే ఈ వియన్నా కన్వెన్షన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్.
నెక్స్ట్ బెసెల్ కన్వెన్షన్ ఏంది, ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇది దేనికోసం ఏంటంటే మూమెంట్ ఆఫ్ హజార్డ్ వేస్ట్ ఉంటాయి కదా బిట్వీన్ నేషన్ అండ్ స్పెసిఫికల్లీ ఏంటంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ నుంచి లెస్ డెవలప్డ్ కంట్రీ కోసము ట్రాన్స్ఫర్ అవుతుంది ఉంటుందా, సో దాన్ని కూడా ప్రివెంట్ చేయడానికి ఇదనమాట. నెక్స్ట్ కిగాలి అగ్రిమెంట్. సో కిగాలి అగ్రిమెంట్ ఏంటంటే ఇదొక రిడ్యూస్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోఫ్లోరోకార్బన్స్. ఇది ఒకటి లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ డిజైన్ టు క్రియేట్ రైట్స్ అండ్ అబ్లిగేషన్ ఇన్ ఇంటర్నేషనల్ లా. 5th question. Which of the following species are included in species recovery program under integrated development of wildlife habitats? So question ఏంటంటే which of the following species are included in species recovery program under integrated development of wildlife habitat? First dugongs, second red panda, third Asiatic elephant, fourth కరకాల్. ఇంకోటి దీంట్లో ఏందో వాటి ఏమి ఇచ్చాడు, దేని గురించి ఇది స్పీసీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ రికవరీ ప్రోగ్రామ్ ఏంటంటే ఆల్రెడీ మన అంటే ఎఫెక్ట్స్ ఉందనుకో, మామూలుగా ఎండేంజర్ టైంలో ఉందనుకో, దానికి రికవరీ కోసం ప్రోగ్రామ్. సో రికవరీ ప్రోగ్రామ్ అండర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్. సో ఫస్ట్ దుగాంగ్ ఇచ్చారు, సో రెడ్ పాండా ఇచ్చారు, అసియాటిక్ లయన్ ఇచ్చారు, కరగాల్ ఇచ్చారు. సో దీంట్లో మనం చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనం ఇప్పుడు మామూలుగా 1, 2, 3 ఉంది. సో మనం ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక నేర్చుకుని ఏంటంటే మనకు ఎలిఫెంట్ గురించి ఆల్రెడీ ఎండేంజర్ కొంచెం త్రూ అవుట్ ఇండియాలో కొంచెం ఉంది. ఇంకోటి ఏంటంటే నార్త్ సౌత్ సుమాట్రాలో ఉందని, బోర్నియాలో ఉందని నేర్చుకున్నాం. ఒకవేళ మనం దీని గురించి కొంచెం తెలుసుంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే 3 ఎలిమినేట్ చేస్తే సో మనం దొరికింది సి అనేది ఉందన్నమాట. సో ఫస్ట్ ఉంది దుగాంగ్ ఒకటి, రెడ్ పాండా ఒకటి, కరకాల. సో ఇలా మనం తెలియకుండా ఒకటి తెలిసినా మనం ట్రిక్స్లో ఇలా ఎలిమినేట్ చేయవచ్చు. సో ఈ 3 ఎలిమినేట్ చేస్తే సో మనకు సి అనేది ఉందన్నమాట. సో మనం ఇప్పుడు దీని సొల్యూషన్ చూస్తే ద స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్. ఇదేంది, ఇది స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ కోసం ఇది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2008 అండ్ 2009. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ ఈజ్ అ మీన్ ఫర్ ప్రొవైడింగ్ సపోర్ట్ టు ప్రొటెక్టెడ్ ఏరియా, అంటే నేషనల్ పార్క్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంటాయి, దానికోసం ప్రొవైడింగ్ సపోర్ట్ టు ప్రొటెక్టెడ్ ఏరియా, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియా, అంటే మామూలుగా ఇప్పుడు నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సెంచరీ కాకుండా అవుట్ సైడ్ కూడా ప్రొటెక్షన్ అంటే దానికోసం సపోర్ట్ చేస్తారు అనమాట. అండ్ రికవరీ ఆఫ్ ప్రోగ్రామ్ ఫర్ సేవింగ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అండ్ హ్యాబిటేట్స్. సో ఇది దేనికోసం ఈ రికవరీ ప్రోగ్రాము, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ స్పీసీస్ అండ్ హ్యాబిటేట్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ దేనికోసం ఏంటంటే ఇది ఒక స్టార్ట్ చేశారు ఎప్పుడు 2008 and 2009. ఇది ఏం చేస్తుంది అంటే సపోర్ట్ చేస్తుంది అనమాట ప్రొటెక్టెడ్ ఏరియాస్, అంటే మామూలు నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, వైల్డ్ లైఫ్ శాంచురీ. అది ఇంకో విషయం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. సో ప్రొటెక్టెడ్ ఏరియా కాకుండా అవుట్ సైడ్ కూడా దేనికో అంటే ఈ సపోర్ట్ చేస్తుంది అనమాట, ఏది IDWH. సో ఇంకోటి ఏంటంటే రికవరీ ప్రోగ్రామ్ ఫర్ సేవింగ్ అండ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అండ్ హ్యాబిటేట్. సో ఫర్ అంటే ఇప్పుడు దాకా అయితే ద రికవరీ ప్రోగ్రామ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ ఇండియా ఇంక్లూడ్ 22 వైల్డ్ లైఫ్ స్పీసీస్. సో 22 వైల్డ్ లైఫ్ స్పీసీస్ ఏదైందంటే సో దీస్ ఆర్ స్పీసీస్ స్నో లియోపార్డ్, బస్టార్డ్ అంటే ఇంక్లూడింగ్ ఫ్లోరికాన్స్, డాల్ఫిన్, అంగుల్, నిల్గిర్తార్, మరీన్ టర్టైల్, దుగాంగ్స్, కర్కాల్, ఎడిబుల్ నేషనల్ వైట్ఫుల్, ఏషియన్ వైల్డ్ బఫెల్లో, నికోబార్ మెగాపోడ్, మణిపూర్ బ్రో అంటిలాడ్ డీర్, వల్చర్స్, మలబార్ సివెట్, ఇండియన్ రినోసర్స్, ఏసియాటిక్ లయన్స్, సాంప్ డియర్, జోర్డన్స్ కౌర్జర్, అండ్ నార్థన్ రివర్ టెరపిన్, క్లౌడెడ్ లియోపార్డ్, అరేబియన్ సీ హంబ్యాక్ వైల్ అండ్ రెడ్ పాండా. సో ఈ 22 వైల్డ్ లైఫ్ స్పీసీస్ దానికి ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ వైల్డ్ లైఫ్ హెరిటేజ్ వైల్డ్ లైఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ అనేది ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తుంది. దేనికోసము ఇప్పుడైతే ఇండియాలో అయితే 22 వైల్డ్ లైఫ్ స్పీసీస్ ఈ ఉన్న 22 స్పీసీస్ దానికైతే చేస్తుంది అనమాట. 6th question. Which of the following statement correct regarding National Green Tribunal? 1. The chairperson of NGT is retired judge of Supreme Court. Second one, the NGT deals with civil cases under Wildlife Protection Act 1972. Third, an order of tribunal is executable as a degree of a civil court. సో ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే అందులో ఏంది
చైర్పర్సన్ ఆఫ్ ద ఎన్జిటి ఈజ్ ఎ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఇది ఛాన్సెస్ ఉంది. ఎన్జిటి డీల్ విత్ సివిల్ కేసెస్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇప్పుడు మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే మనకి లాజిక్ ఏంటంటే జస్ట్ స్ట్రిక్ట్ ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎన్విరాన్మెంటల్ పర్పస్ ఉండొచ్చు. సో ఎన్విరాన్మెంట్ అంటే వాటర్, ఎయిర్, సో దీని రిలేటెడ్. సో ఇక్కడ ఏంది ఎన్జిటి డీల్స్ విత్ సివిల్ కేసెస్ ఏమో అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉందన్నమాట. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఇది ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో ఇది మనం ఎలిమినేట్ చేస్తే 2 మనం ఎలిమినేట్ చేస్తే మనకు ఒకటి దొరికింది సి ఆప్షన్. సో ఇంకోటి చూద్దాం, సి అంటే 1 ఉంది, 3 ఉంది. సో ఇంకోటి 3 చూద్దాం. అండ్ ఆర్డర్ ఆఫ్ ట్రిబ్యునల్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ యాజ్ ఎ డిగ్రీ ఆఫ్ సివిల్ కోడ్. సో సివిల్ కోడ్ ఛాన్సెస్ ఉందన్నమాట, ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కదా, ఏమైనా ఎన్విరాన్మెంట్ అయినా సివిల్ కోడ్గా ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ చూస్తే సొల్యూషన్ ఏంటంటే సి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఎన్జిటి వాస్ ఎస్టాబ్లిష్ October 18, 2010 అండర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. సో దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎన్జిటి ఈజ్ ప్రొవైడ్ స్పెషలైజ్డ్ ఫోరం ఫర్ ఎఫెక్టివ్ అండ్ స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్. దేనికోసం ఎఫెక్టివ్గా కోసము అండ్ కొంచెం స్పీడ్గా ఉన్న కేసు అయితే తొందరగా అవ్వడానికి కోసం. దేనికోసం, దీని రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, ఫర్ సీకింగ్ కంపెన్సేషన్ ఫర్ డ్యామేజ్, ఏమైనా డ్యామేజ్ అయితే. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ దానికోసము, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కోసము, అండ్ ఫర్ సీకింగ్ కంపెన్సేషన్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ అయితే దానికోసం కంపెన్సేషన్ కాస్డ్ బై పీపుల్ ఆర్ ప్రాపర్టీ డ్యూ టు వయలేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లాస్. సో ఈ ఎన్విరాన్మెంటల్ లాస్ దానికి ఏమైనా వయలేషన్ అయితే దాంతో ఏంటంటే కంపెన్సేషన్ కట్టాలన్నమాట. సో ఆర్ కండిషన్ స్పెసిఫైడ్ వైల్ గ్రాంటింగ్ పర్మిషన్. నెక్స్ట్, అన్ ఆర్డర్ అండ్ డిసిజన్ ఆర్ అవార్డ్ ఆఫ్ ట్రిబ్యునల్ ఎగ్జిక్యూటబుల్ యాజ్ ఎ డిగ్రీ ఆఫ్ సివిల్ కోడ్. ఇంకోటి ఏంటంటే చైర్పర్సన్ ఆఫ్ ఎన్జిటి ఈజ్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఎన్జిటి. సో అదర్ జ్యుడిషియల్ మెంబర్ ఉంటారు కదా, అంటే ఎన్జిటిలో చైర్పర్సన్ కాకుండా అదర్ జ్యుడిషియల్ మెంబర్ వాళ్ళు ఏమంటే రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. నెక్స్ట్, ఎన్జిటి హ్యాస్ అ పవర్ టు హియర్ ఆల్ సివిల్ కేసెస్ రిలేటింగ్ టు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ and questions that are linked to the implementation of law listed in Schedule 1 of the NGT Act. So Schedule 1 of the NGT Act through ఏంటంటే ఆల్ కేసు దీన్ని చూస్తుంది అనమాట. సో దిస్ ఇంక్లూడ్ ఏంటంటే ఫాలోయింగ్, దీనికి ఇది ఇందా మీకు చెప్పాను, వాటర్ రిలేటెడ్ అంటే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ సెస్ యాక్ట్ అంటే మన కంపెన్షన్ చేయడానికి 1977, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ 1981, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991, బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. సో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతుంది ఎన్జిటికి. సో దిస్ మీన్స్ that violation of pertaining only to this laws or any order decision taken by the government under this laws can be challenged before NGT. So ఈ వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 19 ఈ ఉన్న యాక్ట్స్ ద్వారా అంటే ఏమైనా అయితే అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే సో ఇది మనం డైరెక్ట్గా మన ఎన్జిటికి బిఫోర్ ఛాలెంజ్ చేయవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఎన్జిటి నాట్ బీన్ వెస్టెడ్ విత్ పవర్ టు హియర్ ఎనీ మ్యాటర్ దేని రిలేటెడ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 మీద మీకు చెప్పాను. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఇది దేని ఎన్విరాన్మెంట్ అవ్వచ్చులా కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కాకపోవచ్చు అని చెప్పాను కదా. సో ఇంకోటి ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెవలప్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ ఇది ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఉంది కదా 2006. దీనికి పవర్ లేదనమాట, ఎన్జిటికి పవర్ లేదు. అండ్ వేరియస్ లాస్ ఎనెక్టెడ్ బై ద స్టేట్స్ రిలేటెడ్ టు ఫారెస్ట్ అండ్ ట్రీ ప్రిజర్వేషన్. సో దీని రిలేటెడ్ అయితే ఎన్జిటికి పవర్ లేదు. సో ఎన్జిటికి ఏంటంటే ఎన్జిటి ఎస్టాబ్లిష్ అప్పుడు అయింది 2010లో అయింది. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎఫెక్టివ్ అండ్ స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ పర్టైనింగ్ దేనికి రిలేటెడ్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఒకటి, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కోసం ఒకటి, అండ్ సీకింగ్ కంపెన్సేషన్ ఫర్ డ్యామేజెస్ అండ్ కాజ్ టు పీపుల్ ప్రాపర్టీ దేనికి ఏమైనా వైలేట్ అయితే ఎన్విరాన్మెంటల్ లా దానికి. సో అందులో కండిషన్ ఆఫ్ సమ్ పర్మిషన్ గ్రాంటింగ్ పర్మిషన్ ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఎన్జిటి దానికి ట్రిబ్యునల్ ఏంటంటే ఇది సివిల్ కోర్ట్ కిందకి వస్తుంది.
ఇంకోటి దీని చైర్పర్సన్ ఏంటంటే రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు, హెడ్ క్వార్టర్ ఉన్నది ఏంటంటే ఢిల్లీలో ఉన్నది, అండ్ అదర్ జ్యుడిషియల్ మెంబర్ ఆర్ రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. సో ఎన్జిటి హ్యాస్ ద పవర్ టు హియర్ ఆల్ ద కేసెస్ రిలేటెడ్ ఏంటంటే ఉన్న షెడ్యూల్ 1 ఆఫ్ ఎన్జిటి యాక్ట్ త్రూ. సో అందులో ఏమున్నాయి, వాటర్ యాక్ట్ 1974, అందులో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ ఒకటి, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ సెస్ యాక్ట్ 1977, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991, బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. సో ఇందులో ఉన్న యాక్ట్స్ ఏమన్నా ప్రాబ్లం అయితే డైరెక్ట్గా మనం ఎన్జిటికి ఛాలెంజ్ చేయవచ్చు. ఓన్లీ ఎన్జిటికి పవర్ లేనిది ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఒకటి, ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఏమో 2006, అండ్ ఏమైనా స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటుంది కదా, ఫారెస్ట్ అయినా ట్రీస్ ప్రిజర్వేషన్ ఉంటుంది కదా. సో ఇవి ఉంటేనే ఎన్జిటికి పవర్ లేదు. 7th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ protected area is a tiger reserve and host to 2/3 of world's great one-horned rhinoceros? అండ్ ఇక్కడ ఏముంది, క్వశ్చన్ ఏం ఇచ్చారు, ప్రొటెక్టెడ్ ఏరియా ఈజ్ ఏ టైగర్ రిజర్వ్, ఇది ఒక టైగర్ రిజర్వ్. ఇంకోటి ఏంటంటే ఇది ఒక హోస్ట్ అంటే దగ్గర 2/3 ఆఫ్ వరల్డ్స్ గ్రేట్ one-horned rhinoceros. సో అంత 2/3 పాపులేషన్ ఏమో ఈ ప్రొటెక్ట్ ఏరియాలో ఉంటుంది అనమాట, ఇది టైగర్ రిజర్వ్లో. సో వచ్చింది మానాస్ ఒకటి, కజిరంగా ఒకటి, ఓరాంగ్ ఒకటి, నమేరి. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనకి ఎప్పుడు బ్రహ్మపుత్ర రివర్ దగ్గర ఏంటంటే ఫ్లడ్స్ ఎప్పుడు వస్తుందన్నమాట. సో రీసెంట్గా ఇప్పుడు ఈ టైంలో మొన్న జరుగుతుందన్నమాట. సో ఇది ఏంటంటే ఈ టైంలో ఏంటంటే ఆ ఫ్లడ్స్ వల్ల ఏంటంటే ఉన్న అక్కడ యానిమల్స్ ఉంటాయి, స్పీసీస్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ బాగా ఫ్లడ్స్ వల్ల ఇబ్బంది పడుతుంటుంది. సో అందులో ఏంటంటే ఇప్పుడు ఆ బ్రహ్మపుత్ర రివర్లో దగ్గర మనకు సింపుల్ లాజిక్, కాజిరంగా నేషనల్ పార్క్ ఏంటంటే అల్టిమేట్ ఎక్కువ 4 టైప్స్ ఆఫ్ అనిమల్ స్పీసీస్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇదే ఎక్కువ రైనోసర్స్ ఎక్కువ 2/3 పాపులేషన్ చేస్తుంది. సో మానాస్లో ఛాన్స్ లేదు, వరంలో ఛాన్స్ లేదు, నమీర్లో ఛాన్స్ లేదు. సో బీజా ఆప్షన్. సో మనం సొల్యూషన్ చూసినా కూడా బీజా ఆప్షన్. సో కాజిరంగా నేషనల్ పార్క్ ఏంటంటే ఇది ఒక టైగర్ రిజర్వ్ కూడా, ఇది ఎక్కడ ఉంది, అస్సాంలో ఉంది. హోస్ట్ ఏమో 2/3 ఆఫ్ వరల్డ్స్ గ్రేట్ one-horned rhinoceros. ఇట్ వాజ్ డిక్లేర్ హ్యాస్ నేషనల్ పార్క్ ఇన్ 1974. ఎప్పుడు 1974లో నేషనల్ పార్క్ డిక్లేర్ చేశారు. అండ్ హ్యాస్ బీన్ డిక్లేర్ టైగర్ రిజర్వ్ ఏమో 2007. ఇది నేషనల్ పార్క్ అండ్ నేషనల్ టైగర్ రిజర్వ్ అనమాట, ఇది కాజిరంగా నేషనల్ పార్క్. సో మచ్ ఆఫ్ ద ఫోకస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ కాజిరంగా ఆర్ ఫోకస్డ్ ఆన్ బిగ్ 4 స్పీసీస్ అనమాట. ఇది కూడా రావచ్చు, అంటే బిగ్ 4 స్పీసీస్ అడిగితే ఎక్కడ అంటే మనం డైరెక్ట్గా కాజిరంగా నేషనల్ పార్క్ అని అండ్ టైగర్ రిజర్వ్ అని పెట్టవచ్చు అనమాట. సో ఆ 4 ఏంది, రైనోసర్ ఒకటి, ఎలిఫెంట్ ఒకటి, సెకండ్ థర్డ్ రాయల్ బెంగాల్ టైగర్ అండ్ ఏషియాటిక్ వాటర్ బఫెలో. ఈ 4 ఇది బిగ్ 4 స్పీసీస్ అంటే. సో ది కన్జర్వేషన్ ఎఫర్ట్ బై కాజిరంగాలో. It was declared as UNESCO World Heritage Site in 1985 and is recognized as an important bird area by BirdLife International. So this is very very important. ఎందుకంటే ప్రజెంట్ ఆల్రెడీ బ్రహ్మపుత్ర ఫ్లడ్స్ ఉంది కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే కాజిరంగా నేషనల్ పార్క్ స్పెషల్ ఏంటంటే ఇది ఒక నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, అండ్ ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా కూడా ఉన్నది. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా ఏంటంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అనేది రికగ్నైజ్ చేస్తాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కూడా ఉందన్నమాట. ఎప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని ఎప్పుడు ఇన్ 1985లో. సో దీనిలో ఏంటంటే బిగ్ 4 స్పీసీస్ అనమాట, రినోసర్ ఒకటి, ఎలిఫెంట్ ఒకటి, రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి, అండ్ ఏషియాటిక్ వాటర్ బఫెలో అనమాట. సో ఇది ఇంపార్టెంట్ చాలా. 8th క్వశ్చన్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ పాలసీ టు బూస్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇన్. దేనికోసము దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అనమాట. ఇది మన ఇండిజినైజేషన్ అంటే మన కంట్రీలోనే ప్రొడక్షన్ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, మన కంట్రీలోనే అన్ని విధంగా అవ్వాలి. సో లైక్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్. సో పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ పాలసీ ఈజ్ టు బూస్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. దీన్ని డొమెస్టిక్ ప్రొడక్షన్లో బూస్ట్ అవ్వాలి. సో అందులో ఏంటంటే
ఇక్కడ పాజిటివ్. సో మనకు ఏం తెలియకుండా పాజిటివ్. సో మనం పాజిటివ్ ఇండిజినస్. సో ఇచ్చిన క్వశ్చన్లో ఏంటంటే పాజిటివ్ అంటే మనం ఛాన్స్ ఉండదు. ఫర్టిలైజర్ ఇండస్ట్రీ, కాటేజ్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ సెక్టార్. సో మనం ఎక్కువ ఇక్కడ ఇచ్చింది పాజిటివ్ అంటే మనం స్పెషల్గా క్వశ్చన్లో స్పెషల్గా ఉండొచ్చు కాబట్టి. సో మనం డిఫెన్స్లో ఏంటంటే మనం బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడ ఎక్కువ మనం చాలా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, బిలియన్స్ ఆఫ్ డాలర్లు చేస్తున్నాం. సో దీనికోసం ఏంటంటే ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అగ్రికల్చర్ సెక్టార్ ఏంటంటే మన ఛాన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే పాజిటివ్ ఇండిజినస్. సో ఇది ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఉంది కాబట్టి సో అగ్రికల్చర్ సెక్టార్ కాకపోవచ్చు, కాటేజ్ ఇండస్ట్రీ కాకపోవచ్చు, ఫర్టిలైజర్ ఇండస్ట్రీ కాకపోవచ్చు. సో డిఫెన్స్లో ఏంటంటే ఇది ఎక్కువ ప్రొడక్షన్, డొమెస్టిక్ ప్రొడక్షన్ కావచ్చు కాబట్టి డిఫెన్స్ ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇలా ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆగస్ట్ 2020లో చేశారు. ద నెగటివ్ ఇంపోర్ట్ లిస్ట్ పాలసీ దీన్ని రీనేమ్ చేశారు అనమాట. నెగటివ్ ఇంపోర్ట్ పాలసీ దానికోసం రీనేమ్ ఎలా చేశారంటే పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ మీన్స్ దట్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్సెస్ విల్ ఓన్లీ ప్రొక్యూర్ ద సైడ్ ఐటమ్స్ ఫ్రమ్ ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్. అంటే ఎప్పుడు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఉండదో అవే వీళ్ళు తీసుకుంటారు అనమాట. ఆర్మీ, నేవీ ఫోర్స్, మన ఆర్మ్ ఫోర్సెస్ తీసుకుంటారు అనమాట. ఇది లైక్ పాజిటివ్ ఇండిజినస్ లిస్ట్. ఇంకో నేమ్ ఏంటంటే అంతకుముందు నెగటివ్ ఇంపోర్ట్ లిస్ట్ పాలసీ పేరు ఉండేది అనమాట, దాన్ని రీనేమ్ చేశారనమాట. ఇదేంటంటే ద మ్యానుఫ్యాక్చర్ కుడ్ బి ప్రైవేట్ సెక్టార్ ప్లేయర్ ఆర్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. సో ప్రైవేట్ సెక్టార్ అయినా ఉండొచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. సో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఏంది, గవర్నమెంట్ ఉంటుంది అనమాట, గవర్నమెంట్ దాన్ని. సో ఇది ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు, ప్రైవేట్ సెక్టార్ అయినా చేయవచ్చు, లేకపోతే డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయినా చేయవచ్చు అనమాట. సో ఫర్ ఇయర్స్ ఏంటంటే ఇండియా హ్యాస్ బీన్ అమంగ్ ద టాప్ 3 డిఫెన్స్ ఇంపోర్టెడ్ ఇన్ ద వరల్డ్. టాప్ 3లో ఉన్నాం మనం, ఇది డిఫెన్స్ ఇంపోర్టర్స్లో ఇన్ వరల్డ్. సో ఇది గవర్నమెంట్ ఏంటంటే దీనికి ఈ ఇంపోర్ట్ రెడ్యూస్ చేసుకోవడానికి డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఇన్ డిఫెన్స్ అండ్ గివ్ ఏ షార్ట్ ఇన్ ద ఆర్మ్ టు ద డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఇండస్ట్రీ. సో మన డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ దానికి ఏంటంటే కొంచెం బూస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంటుంది. సో మన కంట్రీలో ఉంటుంది కాబట్టి గ్రోత్ ఉంటుంది. సో దాని ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది. సో ఇలా దానికోసం. సో ఇదొక మన ఆల్రెడీ టాప్ 3లో డిఫెన్స్ ఇంపోర్ట్ ఉన్నాం అనమాట. ఇది లాస్ట్ అంటే ఇయర్స్ నుంచి ఫర్ ఇయర్స్ ఇన్ ఇండియా. దాన్ని తగ్గించడానికి కోసమే గవర్నమెంట్ ఇదొకటి పాలసీ తెచ్చిందన్నమాట. సో ఇంట్రడ్యూస్ ఇన్ ఆగస్ట్ 2020. ఇంకోటి ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ కుడ్ బి ప్రైవేట్ సెక్టార్ ప్లేయర్ అండ్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following industries can be categorized as footloose industry? Cotton 1, second sugar, third honey processing. Choose the correct answer from the quotes given below. Option A 1 and 2, option B 2, option C 3 only, option D 1 and 2 only. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లు ఏంటంటే ఇండస్ట్రీస్ కెన్ బి కేటగరైజ్ యాజ్ ఫుడ్ లాస్ ఇండస్ట్రీ. మనం ఒకవేళ మనకు ఫుడ్ లాస్ ఇండస్ట్రీ గురించి తెలిస్తే మనం దీంట్లో క్వశ్చన్లో ఎలిమినేట్ చేయవచ్చు. సో ఫుడ్ లాస్ ఇండస్ట్రీ ఏంది, రీసోర్స్ అవసరం లేదు, రా మెటీరియల్ అవసరం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కూడా అవసరం లేదు. సో డైరెక్ట్ ఏంటంటే ఎక్కడైనా మనం ఈజీగా ఇది ఉంటుంది అన్నమాట. సో ఉన్న ఇండస్ట్రీలో చూస్తే కాటన్ ఇండస్ట్రీకి ఏంది, రా మెటీరియల్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి. సో ఇది ఛాన్సెస్ ఉండకపోవచ్చు. షుగర్ దానికి ఇంకా రా మెటీరియల్ కావాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కావాలి. సో ఇది ఉండకపోవచ్చు. హనీ ప్రాసెసింగ్ అంటే ఇది ఈజీగా మనకు ఎక్కడైనా చేయవచ్చు అనమాట. సో ఇది ఛాన్సెస్ ఉంది. సో మనం ఒకేలా 2 ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే 1 and 2 మనకు ఉన్నది ఉంది. సి ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనం ట్రిక్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫుడ్ లూస్ ఇండస్ట్రీ ఏంటంటే ఒకటి జనరల్ టర్మ్ ఏంటంటే ఫర్ అన్ ఇండస్ట్రీ దట్ కెన్ బి ప్లేస్డ్ అండ్ లొకేటెడ్ ఎట్ ఎనీ లొకేషన్ వితౌట్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ సచ్ యాజ్ రిసోర్సెస్, ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్. సో దానికి రిసోర్సెస్ అవసరం లేదు, మరీ అంత ఎఫెక్ట్. ఇంకోటి అంటే ల్యాండ్ అంత అవసరం లేదు అంటే మరీ ఎఫెక్ట్గా, లేబర్ అండ్ క్యాపిటల్. సో ఫుడ్ లాస్ ఇండస్ట్రీ ఇస్ ఏ జనరల్ టర్మ్ for an industry that can be placed and located any location లో ఉండొచ్చు అనమాట వితౌట్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ సచ్ యాజ్ రిసోర్సెస్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్. ఇంకోటి దిస్ ఇండస్ట్రీస్ ఆఫ్టెన్ హ్యావ్
specially fixed cost, which means the cost of products do not change despite where the product is assembled. Example ఏంటంటే డైమండ్ కంప్యూటర్ చిప్స్ అండ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫుడ్ లూస్ ఇండస్ట్రీస్. సో ఇంకో పాయింట్ ఏంటంటే దీని గురించి, దీస్ ఇండస్ట్రీస్ ఆఫ్టెన్ హ్యావ్ స్పెషల్లీ ఫిక్స్డ్ కాస్ట్ అనమాట, విచ్ మీన్స్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ డు నాట్ చేంజ్ డిస్పైట్ వేర్ ద ప్రొడక్ట్ ఈస్ అసెంబుల్. సో డైమండ్ కంప్యూటర్ చిప్స్ ఏంటంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫుడ్ లూస్ ఇండస్ట్రీస్. ఫుడ్ లూస్ ఇండస్ట్రీ ఇంకో పాయింట్ ఏంటంటే ఫుడ్ లూస్ ఇండస్ట్రీస్ కెన్ ఆల్సో రిఫర్ టు ద ప్రాసెసింగ్ ఆఫ్ ప్రొడక్ట్ దట్ ఆర్ నైదర్ వెయిట్ గెయినింగ్ ఆర్ నార్ వెయిట్ లాసింగ్. సో ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ లూస్ ఇండస్ట్రీ కెన్ ఆల్సో రిఫర్ టు ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ దట్ ఆర్ నైదర్ వెయిట్ గెయినింగ్ నార్ వెయిట్ లాసింగ్ అండ్ ఫేస్ సిగ్నిఫికెంట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. సో దట్ సిగ్నిఫికెంట్గా దీనికోసం ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు అనమాట ఈజీగా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫుడ్ లూస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏంది, హానీ ఉంది. సో ద వెయిట్ ఆఫ్ రా హానీ అండ్ వ్యాక్స్ ఈజ్ ద సేమ్, రెండు సేమే ఉంటుంది అనమాట. సో ఫినిషింగ్ ప్రోడక్ట్, సో వెదర్ ద హానీ ఈస్ ప్రాసెస్డ్ నియర్ ద సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ ఆర్ ఎట్ ద లొకేషన్స్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ డిమాండ్, ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆర్ సేమ్. సో లొకేషన్ దగ్గర ఉన్నది అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో రెండు సేమ్ ఉంటుంది అనమాట. ఇది ఫుడ్ లూస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో. 10th question, which of the following is the characteristic feature of regular soils? 1, these are generally impermeable. 2, these are rich in organic matter. 3, they lack in phosphorus and nitrogen. సో ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి, క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ రెగ్యులర్ సాయిల్. సో రెగ్యులర్ సాయిల్ అంటే ఇంకో పేరు ఏంటంటే బ్లాక్ సాయిల్ అని కూడా అనవచ్చు. సో మనం గుర్తుంటే బ్లాక్ సాయిల్. సో బ్లాక్ సాయిల్ గురించి, సో దీస్ ఆర్ జనరల్లీ ఇంపర్మేబుల్. సో ఇది కరెక్టే. దీస్ ఆర్ రిచ్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ అనేది వెట్గా ఉండాలి. సో మామూలుగా బ్లాక్ సాయిల్ ఏంది, డ్రై ఉంటుంది మోస్ట్లీ. సో ఇది కాకపోవచ్చు. సో దీన్ని ఎలిమినేట్ చేస్తే 2 ఎలిమినేట్ చేస్తే నెక్స్ట్ సి ఇస్ అ 2లో, దీనిలో 2 ఉంది, దీనిలో 2 ఉంది. సో మనకు ఉన్నది ఏంది, బి ఆప్షన్ ఉంది. సో దే ల్యాక్ ఇన్ ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్. ఇది ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ సాయిల్లో ఇది తక్కువ ఉంటుంది. సో ఆన్సర్ ఏంటంటే బీజా ఆప్షనల్ 1 and 3 ఓన్లీ. సో బ్లాక్ సాయిల్ అయినా రెగ్యులర్ సాయిల్ అయినా రెండు ఒకటే అనమాట. సో బ్లాక్ సాయిల్ ఏంటంటే కవర్ మోస్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాటీలో ఉంటుంది అనమాట ఇది, విచ్ ఇంక్లూడ్స్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు. సో ఈ డెక్కన్ ప్లాట్లు ఏంటంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు. ఇన్ ద అప్పర్ రీచెస్ ఆఫ్ ద గోదావరి అండ్ కృష్ణా అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ ద బ్లాక్స్ ఆర్ వెరీ డీప్ ఉంటుంది అనమాట. ఇది అప్పర్ రీచెస్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణా బెల్ట్లో అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఏమో డెక్కన్ ప్లాట్యూ, ద బ్లాక్ సాయిల్ ఏంటంటే వెరీ డీప్లో ఉంటుంది అనమాట. సెకండ్, దిస్ సాయిల్స్ ఆర్ నోన్ యాజ్ రెగ్యులర్ సాయిల్ అనవచ్చు ఆర్ బ్లాక్ కాటన్ సాయిల్ అనవచ్చు అనమాట. ఎందుకు బ్లాక్ కాటన్ సాయిల్ అంటే ఎక్కువ ఈ బ్లాక్ సాయిల్ ఏంటంటే ఎక్కువ కాటన్ ఎక్కువ కల్టివేషన్ చేయవచ్చు అనమాట. ఎక్కువ ప్రొడక్షన్ కూడా ఇక్కడ ఈ రీజన్లో ఎక్కువ అవుతుంది. బ్లాక్ సాయిల్స్ ఆర్ జనరల్లీ క్లే, డీప్ అండ్ ఇంపర్మేబుల్. దే స్వెల్ అండ్ బికమ్ స్టిక్కీ వెన్ వెట్ అండ్ ష్రింక్ వెన్ డ్రైడ్. మామూలుగా సమ్మర్ ఉన్నప్పుడు ఏంటంటే బ్లాక్ సాయిల్ ఏంటంటే కంప్లీట్గా డ్రై అయిపోతుంది అనమాట. ఆ డ్రై అయినప్పుడు ఏంటంటే స్వెల్ అండ్ బికమ్ స్టిక్కీ వెన్ వెట్ అండ్ ష్రింక్ వెన్ డ్రైడ్ అయినప్పుడు. సో డ్యూరింగ్ ద డ్రై సీజన్ ఉన్నప్పుడు ఏంటంటే ది సాయిల్ డెవలప్ వైట్ క్రాక్గా అయిపోతుంది అనమాట అదే సాయిల్లో కంప్లీట్గా. దస్ దే రక్కర్ ఇన్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ప్లఫింగ్ అంటారు. సో మనం మామూలుగా ఫీల్డ్లో మనం టెక్నాలజీ తోటి మనం మోడర్న్ టెక్నాలజీ అనేది చేస్తాం కదా ఫీల్డ్లో, ఆ ప్లఫింగ్ కాకుండా సెల్ఫ్గానే ఇది క్రాక్ లాగా ఫార్మేషన్ అయ్యి డ్రై సీజన్ టైంలో, సమ్మర్ టైంలో. సో అల్టిమేట్ ఏంటంటే సెల్ఫ్ ప్లఫింగ్ అయిపోతుంది అనమాట. బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ స్లో అబ్జర్ప్షన్ అండ్ లో ఆఫ్ మాయిశ్చర్. సో దీనివల్ల ఈ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఏంటంటే అబ్జర్ప్షన్ స్లో అవుతుంది. ఇంకోటి ఏంటంటే లాస్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ బ్లాక్ సాయిల్ రిటైన్ ద మాయిశ్చర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో లాంగ్ టైమ్ దీని యొక్క బ్లాక్ సాయిల్ రిటైన్ ఉంటుంది అనమాట, విచ్ హెల్ప్ క్రాప్స్ ఎస్పెషల్లీ ఏంటంటే రైన్ ఫెడ్ వన్స్ అండ్ సస్టైన్ ఈవెన్ డ్యూరింగ్ ద డ్రై సీజన్ ఆల్సో. సో డ్రై సీజన్ కూడా సస్టైన్ అవుతున్నాను అంటే మామూలుగా వెట్ కూడా కొంచెం ఉంటుంది, కొంచెం లాంగ్ టైమ్గా ఉంటుంది అనమాట. కెమికల్లీ ద బ్లాక్స్ ఆర్ రిచ్ ఇన్ లైమ్
ఐరన్, మెగ్నీషియా అండ్ అల్యూమినా. సో కెమికల్ ఏంటంటే బ్లాక్ సాయిల్ ఏముంటుంది, రిచ్ ఇన్ లైమ్, ఐరన్, మెగ్నీషియా అండ్ అల్యూమినా. సో దే ఆల్సో కంటైన్ పొటాష్. బట్ తక్కువ ఉన్నది ఏంటంటే, ల్యాక్ ఉన్నది ఏంటంటే ఫాస్ఫరస్, నైట్రోజన్, ఆర్గానిక్ మ్యాటర్. సో ద కలర్ ఆఫ్ ద సాయిల్ రేంజెస్ ఫ్రమ్ డీప్ బ్లాక్ టు గ్రే కలర్ ఉంటుంది అనమాట. మామూలుగా కలర్లో బ్లాక్ టు గ్రే కలర్లో ఉంటుంది. సో బ్లాక్స్ మన ఫ్యూచర్ ఆఫ్ ద లైక్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ రెగ్యులర్ సాయిల్ అంటే బ్లాక్ సాయిల్ ఏంటంటే ఇది ఒక డెక్కన్ ప్లాట్లో ఉంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు. ఇంకో విషయం అంటే అప్పర్ రీచెస్ ఆఫ్ గోదావరి, కృష్ణ అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ ద బ్లాక్ సాయిల్ ఏంటంటే వెరీ డీప్లో ఉంటుంది. ద సాయిల్ ఏమనొచ్చు అంటే బ్లాక్ కాటన్ సాయిల్ కూడా అనొచ్చు. ఇంకోటి బ్లాక్ సాయిల్ ఏంటంటే క్లే, డీప్ అండ్ ఇంపర్మిబుల్ అన్నమాట జనరల్లీ. ఇంకో విషయం దే స్వెల్ అండ్ బికమ్ అంటే మామూలుగా వెట్ డ్రై అయిన ఆ టైంలో ఏంటంటే క్రాక్స్ ఫార్మేషన్ అయ్యి, వైట్ క్రాక్ ఫార్మేషన్ అయ్యి అంటే సెల్ఫ్గా ఫ్లఫింగ్ అవుతుంది అనమాట. అంటే తనదా అదే కొంచెం మనం క్రాక్ ఫార్మేషన్ అవుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే స్లో అబ్జర్వేషన్ అండ్ లో ఆఫ్ మాయిశ్చర్. సో కెమికల్ ఏంటంటే రిచ్ ఇన్ లైమ్, ఐరన్, మెగ్నీషియా అండ్ అల్యూమినా ఉంటుంది. లాక్లో ఏంటంటే ఫాస్ఫరస్, నైట్రోజన్, ఆర్గానిక్ మ్యాటర్. సో కలర్ ఆఫ్ బ్లాక్ కాటన్ సాయిల్ ఏంటంటే డీప్ బ్లాక్ టు గ్రే కలర్లో ఉంటుంది అనమాట. సో మనం నేర్చుకునేది బ్లాక్ సాయిల్ గురించి ఏంటంటే డెక్కన్ ప్లాటీలో అంటే ఇది మోస్ట్లీ డెక్కన్ ప్లాటీలో ఉంటుంది. సో అందులో ఏంటంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు ఉంటుంది అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే గోదావరి, కృష్ణ రీజన్, ఇంకోటి నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాటీలో ఉంటే బ్లాక్ సాయిల్ అనేది వెరీ డీప్లో ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ సాయిల్ని కూడా బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు అనమాట. ఇంకో జనరల్ ఏంటంటే క్లే, డీప్ అండ్ ఇంపర్మిబుల్ ఉంటుంది. ఇంకోటి దీనివల్ల కొంచెం డ్రై సీజన్లో ఏంటంటే కొంచెము క్రాస్ ఫార్మేషన్ అవుతుంది. దాన్ని ఏమంటారు మనం అంటే సెల్ఫ్ ఫ్లఫింగ్ అంటారు. ఇంకో విషయం ఏంటంటే కెమికల్లీ బ్లాక్ సాయిల్ ఏంటంటే రిచ్ ఇన్ లైమ్, ఐరన్ అండ్ మెగ్నీషియా అండ్ అల్యూమినా. సో దే ఆల్సో కంటెంట్ పొటాష్ కూడా ఉంటుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ల్యాక్ ఇన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. సో బ్లాక్ సాయిల్ ఏంటంటే కలర్ కూడా డీప్ బ్లాక్ టు గ్రే. సో ఈరోజు నుంచి మేము ఇంతవరకు మనం నేర్చుకున్నాము. ఫర్దర్గా నెక్స్ట్ సీజన్లో వేరే డిఫరెంట్ క్వశ్చన్ తోటి, దాంతో ట్రిక్స్ అండ్ ఎలా ఎలిమినేట్ చేయాలి ఎలా అని కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నార్మలైజేషన్ ప్రక్రియ ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఏఆర్ పోస్టులు ముఖ్యంగా ఏఆర్లో ఏం జరుగుతుందంటే 10% రిజర్వేషన్ ఫర్ విమెన్ ఉన్నది, హారిజాంటల్ రిజర్వేషన్. 10% హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ విమెన్ ఉన్న సందర్భంలో మెన్కి విమెన్కి